సిద్ధాంతవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురవే సర్వలోకానాం విషదే భవరోగిణాం. నిధయేత్ సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ లక్ష్మీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమానికి సంగారెడ్డి పట్టణం పునః మళ్ళొక వేదిక కాబోతుంది. ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలను నిర్వహణ చేసినటువంటి శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠ సారథ్యంలో గత 14 సంవత్సరాలుగా సంగారెడ్డి కేంద్రంగా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమ పరంపరనన్నింటినీ కూడా లోకానికి అందజేసింది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. అలాంటి విద్యాపీఠం ద్వారా ఈ సంవత్సరం వత్సరే హేవిలంబాభ్యే మాసే శ్రీమతి కార్తికే శుక్లపక్షే చతుర్దశ్యాం కుర్యాత్ పాశుపతవ్రతం అనేటువంటి నారదీయ పురాణంలో ఉన్నటువంటి ఆధారాన్ని తీసుకొని గొప్పనైనటువంటి వ్రతం 60 సంవత్సరములకు ఒక్కసారి నిర్వర్తించేటువంటి ఒక మహావ్రతానికి వేదిక కాబోతుంది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం పిఎస్ఆర్ గార్డెన్ సంగారెడ్డి అందు. కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి అవకాశం అంటే జీవితంలో ఒకే ఒక్కసారి ఆచరించేటువంటి వ్రతం. అంటే ఈ వ్రత విధానం ప్రకారంగా వివాహితమైనటువంటి మహిళలు మాత్రమే ఆచరించాల్సినటువంటి వ్రతం ఈ వ్రతం. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించడంతో పాటు చూడడం కూడా అత్యంత ప్రాధాన్యం. మళ్ళీ మనము ఒకవేళ వ్రతాన్ని చేద్దామనుకున్నా కూడా ఒక 60 సంవత్సరాల కాలం నిరీక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది పాశుపత వ్రతం అనేటువంటి వ్రతం హేవిలంబి నామ సంవత్సరం ఎప్పుడు వస్తుందో అప్పుడు మాత్రమే చేయవలసినటువంటి వ్రతం. కాబట్టి ఇంతటి మహోత్తమమైనటువంటి వ్రతాన్ని జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆచరిస్తూ ఉన్నది. దానికి 1116 మంది మహిళామూర్తుల చేత ఏకకాలములో అత్యద్భుతమైనటువంటి విధి విధానంగా సద్గురువులు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో వారి యొక్క పర్యవేక్షణలో శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి వారు అనంతపురం వారి యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగబోతుంది. కాబట్టి అశేషమైనటువంటి జనులందరూ కూడా ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోగలరని, సరే వ్రతములో పాల్గొనకపోయినా కూడా చూసేటువంటి అత్యద్భుతమైనటువంటి అవకాశం ఆర్ఎస్ఎం ఛానల్, సిటీ ఛానల్ ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా ఇస్తూ ఉన్నాయి రేపటి కార్యక్రమాన్ని. దాంతోపాటు అచలా టీవీ, వేదం టీవీ కూడా ప్రత్యక్షమైనటువంటి ప్రసారాన్ని కూడా అందజేస్తున్నాయి. తప్పకుండా ఈ వ్రతాన్ని పిఎస్ఆర్ గార్డెన్కు ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఇటువంటి మహత్తర కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి ఆ సర్వేశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరని అందరినీ కూడా ఆహ్వానిస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. కర్తా కారహితా చైవ ప్రేరకశ్చానుమోకద మోదక సుకృతం దుష్కృతం వాపి చత్వార సమభాగిన అని భగవద్గీతలో గీతాచార్యుడు చెప్తాడు. ఏ కార్యక్రమమైనా కూడా చేసినా చూసినా దానికి సహాయం చేసిన ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ నలుగురికి కూడా సమానమైనటువంటి ఫలితం కలుగుతుందని. అయ్యో 1116 మందితోటే చేశారు ఈ వ్రతాన్ని, మాకు అవకాశం కలగలేదనేటువంటి చింత అవసరం లేదు. కేవలం చూడటముతోనే అశేషమైనటువంటి జీవితంలో ఒకేసారి వచ్చేటువంటి వ్రతం. కాబట్టి చేయలేనటువంటి వాళ్ళు చూసినా కూడా ఈ ఫలితం వస్తుంది. విశేషించినటువంటి వ్రతం ద్రోణ పుష్పై బిల్వదలై అక్క పుష్పైశ్చకేతకై, ఎంత అంటే చాలా ఈశ్వరునికి సంబంధించినటువంటి ఆరాధన. సాక్షాత్తు ఆ కథలో రేపు మనం తెలుసుకోబోతున్నాం. ఇంద్రుడు శాపగ్రస్తుడైతే శచీదేవి ఆచరించినటువంటి వ్రతం ఈ పాశుపత వ్రతం. ఆమె 60 సంవత్సరాలు తపస్సు చేసి నారదుని ద్వారా ఈ వ్రతాన్ని పొంది ఉన్నది. నారద మహర్షి ఉపదేశం చేత ఈ వ్రతాన్ని చేసి పదవేశ్చిత్తుడైనటువంటి ఇంద్రునికి పునః ఇంద్ర పదవి వచ్చే అవకాశం ఈ వ్రతము ద్వారా కలిగింది. తర్వాత ఇంకొక అవకాశాన్ని కూడా ఈ వ్రతం యందు పరమాత్మ ఇచ్చి ఉన్నాడు ఈశ్వరుడు. ఈ వ్రతం ఎవరైతే చూస్తారో, ఎవరైతే చేస్తారో వాళ్ళు నిత్య సుహాసినులుగా ఉంటారు.
తప్పకుండా అఖండమైనటువంటి సౌభాగ్యం కలుగుతుందని. అందుకనే స్వార్థానాం స్వయమభ్యర్చ చక్రే పాశుపతవ్రతం అని చెప్పారు. సాక్షాత్తు ఈశ్వరుడు లోక సౌభాగ్యం కోసం తనన్ని తాను పూజించుకునేటువంటి దివ్య వ్రతం ఈ పాశుపత వ్రతం. ఇంతటి మహోత్సవమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం చాలా చక్కని వైదిక విధానంలో ఏర్పాటు చేసి ఉన్నది. చక్కని ఏర్పాట్లు పూర్తి చేసుకొని ఉన్నాం. ఈ వ్రతానికి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి పర్యవేక్షణలో ఈ వ్రతం జరుగుతుంది. కాబట్టి అందరూ తప్పక విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించగలరని సదా అందరినీ కూడా ఆహ్వానిస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. గురుభ్యో నమః. హరి ఓం. హ్రీంకారాసనగద్భుతాం లసికాం సంక్లీం కళాబిభ్రతీం సౌవర్ణాం భరధారిణీం వరసుధాం దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశవం సుఖధరాం శుభ్రూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్ర సంచారిణీం. భగవతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారికి పాద పద్మాలకు నమస్కరిస్తూ, అదేవిధంగా కార్యక్రమానికి సహకరించినటువంటి వారందరినీ కూడా ఆశీర్వదిస్తూ, విషయం ఏమిటంటే
జగదగ్ని సమేత రేణుకా ఎల్లమ్మ దేవాలయం 6వ షష్టమ వార్షికోత్సవంగా కార్యక్రమంలో భాగంగా నిన్న నుంచి ప్రారంభమైనాయి. అదేవిధంగా నిన్న స్థాప్య దేవతా పూజ, కలశ స్థాపన, ప్రధాన కలశ స్థాపన, అమ్మవారి యొక్క మూలమ చండీ హవనము, కుంకుమార్చనలు. ఈ రోజున సాయంత్రం 6 గంటలకు అమ్మవారి కళ్యాణము వైభవంగా భక్తులందరి హృదయాల్లో వెలిసినటువంటి గ్రామంలో, ఈశ్వరాపురం గ్రామంలో వెలిసిన రేణుకా ఎల్లమ్మ తల్లికి ఈ రోజున కళ్యాణం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు పూర్ణాహుతి 1 గంటకు, ఆ తర్వాత అశేష భక్తజనుల పాలిటి తల్లి అయినటువంటి అమ్మవారికి బోనాలు ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంటుంది. అందరూ కూడా వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. రేణుకా ఎల్లమ్మ మాతాకి జై. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Times don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world but keep the sky on your mind.
హర హర దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహన నిత్య కారుణ్య సౌజన్య సద్భావన దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహన నిత్య కారుణ్య సౌజన్య సద్భావన సర్వశస్త్రాస్త్ర శక్తి ప్రభాధారణ सर्वशस्त्रास्त्र शक्ति प्रभाधारण सत्य सिंहासना धर्म संस्थापना न्याय विश्लेषणा पोषणा स्नेह संभाषणा भूषणा वेद वेदांत शास्त्रार्थ विद्याधन आदि काव्यामृतानंद संवर्धना राम सीता सती प्राणनाधा सदा जानकी प्रेम गाथा महाराज्ञि वैदेही वीणा विनोद नमस्ते 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 नमः అందరూ కూడా రండి. ఓదీపో దేవి రూపస్థవం కర్మ సాక్షి సుస్థిరా ప్లవా జ్యోతిష్మతీం ద్వాసాదయామి హర నమః పార్వతీ వదే హర నమః దేవకీ సంగమేశ్వర స్వామి పదానికి జై సుఖాంగమభూత చింతన శ్రీ ఇది ఆకాశ దీప వ్రతాన్ని పూర్వకాలం నుంచి ఆచరించడం, తర్వాత తులసి దామోదర వ్రతాన్ని ఆచరించుకోవడం. ఈరోజు శిల్ప ద్వాదశి బ్రహ్మాండంగా భాతృనారాయణ స్వామికి పూజ చేసి ఆ నారాయణ స్వామి లక్ష్మీదేవుల యొక్క తులసి లగ్నం అంటాం మనం, అది చేసుకున్నటువంటి ఒక మహత్తరమైన వేళా విశేషం ఇవాళ. ఈరోజు వాస్తవానికి కారం పాండు ఆగం రెడ్డి వీళ్ళ మీద ఒక సెకండ్ కోపం కూడా వచ్చింది. ఎందుకంటే నా ప్రోగ్రామ్ అంతా హైజాక్ చేసినారు. ఎందుకంటే వాళ్ళు నా ప్రోగ్రామ్ డిషెడ్యూల్ చేయడానికి పెద్ద కారణమైనారు. అయినప్పటికీ మరి ఇంతమంది అమ్మల అయ్యల ప్రేమ మొక్కుల మధ్య ఒక జ్యోతి ప్రజ్వలన చేసే అవకాశాన్ని వాళ్ళ ద్వారా గురువుగారు నాకు ఇచ్చారు. చాలా సంతోషంగా మన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మనం భగవంతుడి దగ్గరికి వస్తున్నాం. దేవుని గుళ్ళోకి వెళితే మొట్టమొదటి ఏం చేస్తాం? మొట్టమొదటి దేవుళ్ళకి వెళ్ళగానే ఏ పూజ చేసినా మొదలు ఏం చెప్తారు? దీపం వెలిగించామా, దానికి కుంకుమ పెట్టామా, ఓ పుష్పం పెట్టామా, తర్వాత దీపేన సాధ్యతే సర్వం. మా గురువు గారి యొక్క వాక్యంలోని భాగం ఇది. సాధనా సాధ్యతే సర్వం మా గురువు గారి వాక్యం. దీపేన సాధ్యతే సర్వంలోని భాగమే. సాధన అంటే దీపం అని అర్థం. బాగా జ్ఞాపకం ఉంచుకో. సాధన అంటే దీపం. మనం దీపం వెలిగించడం ప్రారంభం చేయాలి. దీపం వెలిగిస్తే ఏమవుతుంది? చీకటి పోతుంది. మనకు ఏమి ఒక పెద్ద ఆలోచన ఉంటుందంటే, దీపం వెలిగించడం కదా, చీకటి వెళ్ళిపోయింది అని ఒక ఉద్దేశ్యం ఉంటుంది ప్రతి వ్యక్తిలో. బాగా ఆలోచన చేయండి. అమ్మలు ఉన్నారు, అయ్యాలు ఉన్నారు, వర్ధిష్ఠులైనటువంటి యువకులు ఉన్నారు. చీకటి ఎక్కడికైనా పోతుందా? ఆలోచన చేయండి. చీకటి ఎక్కడికి పోతుంది? ఎక్కడికి వెళ్ళదు. నీ దీపం వెలుగుతున్నంతసేపు దీపము భయానికి చీకటి అక్కడికి రాదు. అంతేగాని స్విచ్ ఆఫ్ చేసినామంటే వెంటనే ఉంటుంది. అంటే ఎప్పటికీ అజం మాయ అంటారు దాన్ని. చీకటిని మాయ అంటారు. మాయ అనేది ఎప్పుడు మాయమయ్యే పదార్థం కాదు. కానీ మాయను భయపెట్టేవాడు ఎవరు? ఆ మాయను సృష్టించినటువంటి సాక్షాత్తు జ్యోతి స్వరూపమైన పరమాత్మ ఆ మాయను భయపెడతాడు. ఆ భయానికి మాయ ఊరుకుంటుంది. కానీ లైట్ ఆఫ్ చేస్తే ఎప్పుడైతే చీకటి వస్తుందో వచ్చి పడుతుంది. దానికి కొత్త విలువాల్సిన అవసరం లేదు. దాన్ని పొలగించుకోవడానికి, వద్దనడానికి మాత్రమే దీపం వెలిగించుకోవాలి. కానీ చీకటి విలువడానికి ఏం అవసరం లేదు. అమాంతం వచ్చేస్తుంది. ఆ చీకటి ఎప్పుడు వ్యాపించి ఉన్నా మనము వెలుతురును వెలిగించుకోవడానికి, దీపాన్ని వెలిగించుకోవడానికి ఎన్ని రకాల పదార్థాలు వాడుకుంటాం ఒకసారి ఆలోచన చేయండి. ప్రమిద ఉంది, దాంట్లో నూనె ఉంది, దాంట్లో ఒత్తి ఉంది. మనం అగ్గిపెట్టెలో అగ్నిహోత్రం ఉంది. ఈ అగ్నిహోత్రాన్ని కనిపిస్తుంది. దేనికి ఎక్కువ పుణ్యం వస్తుంది, ఏ విధంగా ఉండాలని ఒక పెద్ద ప్రశ్న ఒకసారి మీరు వేసుకోండి. మీ అందరూ మీరు వేసుకొని ఆలోచన చేయండి.
దీపము ప్రమిద లేకున్నా దీపం వెలగదు, వత్తి లేకున్నా దీపం వెలగదు, ముట్టించేటువంటి అగ్గిపెట్ట లేకున్నా దీపం వెలగదు, అవును కదా. తర్వాత నూనె లేకున్నా వెలగదు, ఇవన్నీ ఉన్న నూనె లేకుండా వెలగదు. ఇవన్నీ సహకార్యములు, ఇవన్నీ కలిస్తే ఒక దీపం వెలుగుతుంది. మీ పుణ్యము ఇంతమందితో పుణ్యముతో మల్టిప్లైస్ అయిపోయింది. ఏం చెప్పిండండి, నువ్వు మనం దీపం ముట్టిస్తే వచ్చే పుణ్యము అందరికి ధార వస్తే మన పుణ్యం మల్టిప్లైస్ అయింది. కాబట్టి ఆ విధంగా పుణ్యాన్ని దానం చేద్దాం, ధర్మాన్ని ఆచరిద్దాం, ప్రేమతో బ్రతుకుదాం, ప్రేమ మార్గంలో పయనిద్దాం, ఇతరులకు ప్రేమ తత్వాన్ని అందిద్దాం. అదేవిధంగా ఈ జ్యోతి స్వరూపాన్ని ఈరోజు ప్రార్థన చేసుకుంటూ మరి మంచి కార్యక్రమంలో పాల్గొన్న మనం ఆ మంచి కార్యక్రమాలను ఎప్పటికీ కొనసాగించుకుందామని తెలియజేస్తూ ఆ శక్తిని ప్రసాదించాల్సిందిగా గురువు గారిని నారాయణ స్మరణపూర్వకంగా అర్థిస్తూ మరి ఎల్లుండి పాశుపత వ్రతంలో కూడా అందరూ పాల్గొనండి. పూజ చేసుకునే వాళ్ళు చేస్తారు, కానీ మిగతా కార్యక్రమాల్లో సహాయం చేసే వాళ్ళందరూ పరిపూర్ణంగా సహాయం చేసి ఆ కార్యక్రమంలో మీ వంతు భాగస్వామ్యాన్ని అందరూ కల్పించుకొని పుణ్యమూర్తులుగా జీవించాలని తెలియజేస్తూ మరి మంచి కార్యక్రమం రూపకల్పన చేసినటువంటి కేతకి సంగమేశ్వర గృహ సముదాయ భాగస్వాములందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకంగా నా ఆశీస్సులు అందిస్తూ నేను నా వాణి విరామాన్ని ఇస్తున్నాను. సద్గురునాథ భగవానికి. ఈరోజు దీపోత్సవం సందర్భంగా మాధవానంద స్వామి ఆధ్వర్యంలో కేతకి సంగమేశ్వర నగర్ కాలనీలో వైభవంగా జరిగింది. ఇటు కార్యక్రమానికి కేతకి సంగమేశ్వర నగర్ కాలనీ వాసులందరూ ప్రోత్సాహంతో ఇలాంటి పెద్ద కార్యక్రమం చేసినాము. దీనికి జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వారు వ్యవస్థాపకులు మహేష్ సిద్ధాంతి గారు వారి శిష్య బృందంతో మాదానంద స్వామి శిష్య బృందంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాము. భారతీయ సంస్కృతిలో పండుగలను సామూహికంగా జరుపుకోవడం ఒక సంప్రదాయం. ఏ పండుగ వచ్చినా నలుగురితో కలిసి చేసుకుంటేనే అది ఒక సమిష్టి ఆనందాన్ని ఇస్తుంది. అటువంటి ఆనందాన్ని, అటువంటి ఉత్సాహాన్ని పంచడానికే ఈ పండుగలు. ఈ పండుగలు హిందువుల దైనందిన జీవితాల్లో వైషమ్యాలను, అంతర్గత విభేదాలను, అరిషడ్ వర్గాలను తొలగించి ఒక ప్రేమ స్వరూపాన్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయి. వ్యక్తులందరూ వ్యక్తి కలిస్తేనే శక్తిగా మారుతారు. ఇవాళ హిందువులందరూ సంఘటితం కావాల్సిన అవసరం ఉన్నది. హిందూ జాతి సమిష్టిగా పండుగలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. హిందువుల మీద వెల్లువెత్తుతున్నటువంటి దాడులు, హిందువుల మీద దాష్టీకాలు, హిందూ సంస్కృతిని కించపరుస్తున్న ఘట్టాలు మనం రోజు చూస్తూనే ఉన్నాం. కాబట్టి నేటి యువత హిందూ సంస్కృతిని రక్షించాలి. ప్రతి పండుగను అందరితో కలిసి నేనొక్కడిని కాదు, నాతో పాటు నలుగురు అనే భావన పెంపొందించడమే మా కేతకి సంగమేశ్వర నగర్ ఉత్సవ సమితి యొక్క లక్ష్యం, ఉద్దేశ్యం అది. అందుకే మేము ఈ పండుగలను నిరాఘాటంగా, ఏ చిన్న పండుగ వచ్చినా సరే ప్రజలందరం సామూహికంగా సంఘటితంతో పనిచేస్తాం. దేశభక్తికి మారుపేరుగా నిలుస్తాం. హైందవ తత్వానికి మారుపేరుగా ఈ కాలనీ వాసులందరూ నిలుస్తారు. ప్రజలందరికీ కూడా, చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ముందస్తు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.